హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులో అసలు ఎప్పుడు ఇస్తారు? ఈ అప్లై చేసుకుంటూ పోతూనే ఉంటే అప్లికేషన్లు పెరుగుతున్నాయి. బట్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు, వదిలేస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరిలాగా లిస్ట్ వచ్చింది అది మాత్రం నేను చెప్పాను. గవర్నమెంట్ ఏం చెప్పిందో అది మాత్రమే అప్డేట్ చేస్తాను. ఇంకెక్కడా లిస్టులు రాలేదు, అసలు సర్వేనే కంప్లీట్ కాలేదు. సర్వే కంప్లీట్ అయిపోయాక పారదర్శకంగా సెలెక్ట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. అయితే రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మీరు ప్రజావాన్లు, గ్రామ సభలు ఎక్కడ పడితే అక్కడ పోయి ఇట్లా లైన్లు కట్టి అప్లై చేసుకుంటారు, మీకు కష్టమవుతుందని చెప్పి గవర్నమెంట్ మనకు మరొకొత్త అవకాశం ఇచ్చింది. ఇకపై మీరు మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేసుకోలేదో వెళ్ళి మీ సేవలు అప్లై చేసుకోండి. మీ సేవలు అప్లై చేసుకుంటే ఆన్లైన్ చెక్కింగ్ కనుక కొంచెం త్వరగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లోనే ఓన్లీ రేషన్ కార్డులకు అండ్ ఇందిరమ్మ ఇళ్ళకు 10 లక్షల మంది అప్లై చేసుకురు. ఈ 10 లక్షల మంది చెక్ చేయాలంటే అధికారులేమో 200 మంది. మీరే చెప్పండి, 11 లక్షల అప్లికేషన్లు సర్వే చేయాలంటే ఎంత టైం పడుతుంది? సర్వే వదిలిపెట్టు, మళ్ళీ రాసుకున్న తర్వాత చెక్ చేయడానికి కూడా టైం పడుతుంది కదా. అందుకే మనకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తామనేది అయితే చెప్పలేకపోతున్నారు గవర్నమెంట్. వెల్లువల్ల వినతులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకే దరఖాస్తులు ఎక్కువ, పంపిణీపై స్పష్టత లేదన్న అధికారులు, సవాల్గా మారిన లబ్ధిదారుల ఎంపిక. మనకు గవర్నమెంట్ ఇంతకుముందు ఏం చెప్పింది? మార్చి 31 లోపు ఈ 4 పథకాలు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పింది. బట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు లక్షల దరఖాస్తులు రావడంతో లబ్ధిదారుల ఎంపిక సర్కార్కు కత్తి మీద సామ్లా తయారైంది. ఒక హైదరాబాద్లోనే చూసుకుంటే హైదరాబాద్లో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. 24 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,500 అంటే దాదాపు 84,000 ఇండ్లు మాత్రమే వస్తాయి. 84,000 ఇళ్లకు 12 లక్షల మంది అప్లై చేసుకురు. 12 లక్షల మంది నుంచి 84,000 సెలెక్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో మీరే ఆలోచించండి. వర్క్ చేసే వాళ్ళు ఓన్లీ 200 మెంబర్స్ మాత్రమే ఉండరు. సో ఈ విధంగా అప్లికేషన్స్ ఎక్కువ రావడం వల్ల లేట్ అవుతుంది. గవర్నమెంట్ అయితే 10 రోజులలో సర్వే కంప్లీట్ అయిపోతుంది, వార్డు సభలు పెడతామని చెప్పారు. అంటే మార్చ్ 1 వీక్లో హైదరాబాద్లో వార్డు సభలు పెట్టి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు చెప్పగానే ఈరోజు మనకున్న అప్డేట్ ఏంటంటే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది. మార్చి 10వ తారీఖు వరకు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఎలక్షన్లు జరుగుతున్నాయి అంటే కొంచెం పని ఇంకా స్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఇప్పుడే వార్డు సభలు ఎప్పుడు అని చెప్పే అవకాశం అయితే లేదు. ఇక్కడ చూడండి, రేషన్ కార్డుల జారీపై అయోమయం నెలకొంది. సర్వే, గ్రామ సభలు మ్యూటేషన్తో కలుపుకొని దాదాపు 1,80,000 వరకు దరఖాస్తులు రావడంతో లబ్ధిదారుల ఎంపిక సవాల్గా మారింది. క్షుణ్ణంగా పరిశీలిస్తుండడంతో మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతో కార్డులు ఎప్పుడు జారీ చేస్తారో తమకు తెలియదని సంబంధిత అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దరఖాస్తులు స్వీకరించాలనే ఆదేశాలు ఉండటంతో గ్రామంలో, మున్సిపాలిటీలో స్వీకరిస్తున్నట్లు వారు చెప్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీరు దరఖాస్తులు తీసుకోండి అని చెప్పారు, కానీ ఈరోజు ఇస్తామని ఇంకా గవర్నమెంట్ అయితే చెప్పలేకపోతుంది. ఎందుకంటే రోజు అప్లికేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరిగే అప్లికేషన్స్ అన్నిటిని చెక్ చేయాలంటే టైం పడుతుంది. సో మార్చ్ 1 వీక్ వరకు మనకైతే ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారు, ఎప్పుడు ఇండ్లు ఇస్తారు అనేది చెప్పలేము. మార్చ్ 1 వీక్ నుంచి వార్డు సభలు ఉంటాయని చెప్పారు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి స్పష్టత రాగానే ఎప్పుడు వార్డు సభలు అనేది అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు వెయిట్ చేయవలసిందే. అయితే ఎవరికైతే ఓల్డ్ రేషన్ కార్డులలో పేర్లు చేంజ్ చేయాలన్నా, పేర్లు ఎక్కించుకోవాలన్నా, అడ్రస్ చేంజ్ చేయాలన్నా మీరు మీ సేవ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.